నా మిత్రులకి శ్రేయోభిలాషులకి అందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులారా, పత్రికా విలేకరులారా, మీకు పాదాభివందనాలు. ఈ సినిమాని ఎక్కడికో తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, ముందుగా వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారికి పాదాభివందనాలు. ఎందుకంటే 2099 అనుకుంటాను, 1989లో సాంగ్ రాశాను. 94లో అన్న రంగన్న రంగారెడ్డి అన్న మల్కపేటకు మంచి పేరైతిరన్న అని ఒక పాట రాస్తే ఆ పాటకి నాకు అవార్డు ఇచ్చారు సార్. ఈ సినిమాకి కూడా నాకు అవార్డు ఇవ్వడానికి వచ్చారు. ఇప్పుడు వీడే మన వారసుడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ చేయాలని మీ అందరూ చేస్తారని ముందుగా మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ సినిమాని పబ్లిక్లోకి తీసుకుపోయేది మీరే, ఎంత దూరమైనా తీసుకుపోగల శక్తి మీదే. ఆ విధంగా మీడియా మిత్రులకి పత్రికా విలేకరులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక నేను చాలా మాట్లాడాను. ఈ విషయం నేను మొట్టమొదటి సినిమా తీయాలి అని నేను అనుకోలేదు. ఈ సినిమా తీయటానికి ఒక కారణం ఉంది, అది మీకు చెప్పాలి. లాక్డౌన్ టైంలో నేను దానవీర సూరకర్ణ అనే సినిమా చూశాను సార్. ఇది మీరు బాగా వినాలి. ఆ సినిమాలో ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణ పాత్ర ధరించారు. ఆ శ్రీకృష్ణ పాత్ర నాకు ఎంతో నచ్చింది. పద్యాలు చాలా నచ్చాయి. అలా పద్యాలు వస్తున్నాయి, నేను పేపర్ మీద రాసుకుంటున్నాను, చూస్తున్నాను, మొత్తానికి నేర్చుకొని పాడేశాను. ఈరోజు బోనాల పండుగ, అమ్మవారి పండుగ. ఈ అమ్మవారి పండుగ రోజే నేను శ్రీకృష్ణ రాయబారంలో ఒక సీన్ వేసాను. ఆ ఒక్క సీను నన్ను ఈ సినిమా చూపించింది. ఆ సెంటిమెంట్ తోటి ఈ సినిమాలో కూడా ఆ సీన్ పెట్టాను. మీరు సప్పట్లు కొడితే నేను ఆ పద్యం వినిపిస్తా. మీకు నచ్చితే వినిపించాలా సార్? ఏనండి, మీకు ఇష్టం లేకపోయినా వినాలి అంతే. శ్రీకృష్ణుడు పడక సీన్లో కృష్ణుడు ఇలా పాను మీద పండుకుంటాడు, అది తెలుసు. ఆ అర్జునుడు వస్తాడు, కాళ్ళకు నమస్కరిస్తాడు. ఆ పద్యం, అర్జున నీవా ఎప్పుడు వచ్చితివి, ఎక్కడ నుండి రాక ఇటకు, ఎల్లరను సుకులే కదా, యశోబాకులు నీదు అన్నలను, భవ్య మనస్కులు నీదు తమ్ములను, చక్కగా నున్నవారే భుజశాలి ఉరుగోదరుడు, అగ్రజాగ్యకు దక్కగా నిల్సి, శాంతుగతు తాను శరించునే తెలుపు మర్జునా. రాసింది బావా సుయోధన, ఏమిటా మౌనము? ఇందరు గురువులు కురువృద్ధులు ఇందరు సభాపతులని హితము కోరి చెప్పుతున్నారు కదా, మరి ఎందుకు ఆ మౌనము? సంధి కావించదవా లేక కయ్యానికి కాలు దివేదవా? టైం అయిపోయిద్దాము. మీడియా వాళ్ళు నా కోసం ఉండాలి. చెల్లియో చల్లగో తమకు చేసిన ఎగ్గులు సైసిరందరను, తొల్లి గతించే నేడు నన్ను దూతగా పంపిరి సంధిసేయా.
నీ పిల్లలు పాపలను ప్రజలు పెంపు వహింపగా పొందు చేచదో ఎల్లిరడంబె గూర్చదో ఏర్పడ తెలుపుము కౌరవేశ్వర. అందరు వెళ్ళిపోతున్నారు కాబట్టి మీరు కొంచెంసేపు కూర్చోనమ్మా దయచేసి. ఏదో పద్యం పాడాలనిపించింది పాడాను. ఈ సినిమాలో మొత్తం పాడినంత ఎవరున్నారు ఇక్కడ. అలాగే ఈ పాత్రలు ఈ మన సినిమాలో కూడా శ్రీకృష్ణ పాత్ర వేశాను. సినిమా మాత్రం రేపు మీరు దయచేసి ఈ నెల వచ్చే నెల 18న రిలీజ్ చేస్తున్నాము. థియేటర్కి వెళ్ళి చూసి ఈ చిత్రాన్ని జయప్రదం చేసి ఈ చిత్రాన్ని విజయం మీ చేతుల్లో ఉంది. ప్రేక్షక దేవుళ్ళు ఈ చిత్రాన్ని చూసి ఆదరిస్తే మరో మంచి కథతో మీ ముందుకు వచ్చి మరొక చిత్రం తీస్తాను. దయచేసి సార్ ఇది అందరు దయచేసి సైలెంట్ గా కూర్చోవాలి. కొంతమంది ఇప్పుడే వచ్చారు కాబట్టి ట్రైలర్ చూడలేదు కాబట్టి ఇంకోసారి ట్రైలర్ వేస్తున్నాము. ప్లీజ్ అందరు దయచేసి ఒకసారి కూర్చోవాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ. మనం మాట్లాడేది